తాజాంశాన్ని చూస్తున్నాం. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదులు వచ్చిన వారిపై ఏసీబీ పంజా విసురుతోంది. నిన్న ఒకేసారి 2 సోదాలు చేసిన అధికారులు నేడు మరో 8 చోట్ల ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, ఇవాళ ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తున్నారు, ఆ వివరాలేంటి? షాహీన్ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఆదాయానికి మించి వచ్చినటువంటి ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతర నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గత ఏడాది కేసుల సమీక్ష అనంతరం వెల్లడించినట్టుగానే ఈ ఏడాది ప్రారంభం నుంచే తమకు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఏసీబీ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ తెల్లవారుజాము నుంచి 2 వేర్వేరు ఫిర్యాదులపై ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తి తహసీల్దార్ బాలకృష్ణ సంబంధించిన ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. నెల్లూరు జిల్లాలోని బాలకృష్ణ నివాసంతో పాటు అతని బంధువులు, ఇతరులకు సంబంధించిన 8 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లను కూడా ఈ తనిఖీల్లో గుర్తించినట్లుగా ప్రాథమికంగా సమాచారం. మరో ఫిర్యాదుపై న్యాయశాఖకు చెందినటువంటి ఉద్యోగులలోనూ కూడా సోదాలు జరుగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 5 చోట్ల ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొనడం జరిగింది. నిన్న 2 చోట్ల ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనేటువంటి ఫిర్యాదులపై 2 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. అది అర్ధరాత్రి వరకు, బాగా పొద్దుపోయే వరకు కూడా ఈ సోదాలు కొనసాగాయి. విజయనగరం జిల్లా పోలీస్ కేంద్రంలో హోంగార్డ్ గా జనరల్ విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారు అనేటువంటి ఫిర్యాదు ఆధారంగా తనిఖీలు జరిపి అతని మీద కేసు నమోదు చేశారు. విజయనగరం, శ్రీకాకుళంలో 4 చోట్ల ఏకాలంలో సోదాలు జరిపారు. సుమారు 20 కోట్ల రూపాయలకు మించి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించి 2 ఫ్లాట్లు, 1 డాబా ఇల్లు, 4 చోట్ల ఇళ్ల స్థలాలు, మాగాణి భూమి, సుమారు 166 గ్రాముల బంగారం, ఇంకా వెండి ఆభరణాలు, నగదు, బ్యాంక్ బ్యాలెన్స్, వాహనాలు, వీటికి సంబంధించినటువంటి దసరాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏవైతే ఆస్తులు సంబంధించిన అక్రమాస్తులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీజ్ చేశారు. 2010లో హోంగార్డ్ గా నియమించినటువంటి నెత్తి శ్రీనివాసరావు విజయనగరం ఏసీబీ కార్యాలయంలో డిప్యుటేషన్ పై రావడం జరిగింది. చాలా సంవత్సరాల పాటు ఏసీబీలోనే ఉండడంతో గత ఏడాది జూన్ లో అతన్ని మాతృశాఖకు పంపారు. అయితే 2025 నవంబర్ లో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఆ సమాచారాన్ని ముందుగానే ఆ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అవినీతి అధికారులకు చేరవేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందినట్టుగా ఏసీబీకి ఉన్నతాధికారులకు సమాచారం అందింది. అప్పటి నుంచి శ్రీనివాసరావు కార్యకలాపాలపై నిఘా ఉంచి అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఆదాయానికి మించి ఆస్తుల అభియోగాలు కూడా రావడంతో అతనిపై కేసులు నమోదు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి రేణుగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గ్రేడ్ 3 గా పనిచేస్తున్నటువంటి నల్లిపోగు తిరుమలేష్ ఆయన ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు. అతనికి సంబంధించి కూడా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్టుగా వచ్చిన సమాచారం ఆధారంగా తనిఖీలు చేశారు. సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టుగా కూడా అధికంగా గుర్తించడం జరిగింది. తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో 6 చోట్ల తిరుమలేష్ సంబంధించినటువంటి అక్రమాస్తుల వ్యవహారంపై తనిఖీలు జరిపారు. అతనికి 11 చోట్ల స్థిరాస్తున్నట్టుగా గుర్తించి వాటి డాక్యుమెంట్లను స్వాధీనం చేశారు. 1 కేజీ 472 గ్రాముల బంగారం, 8 కేజీల 770 గ్రాముల వెండి, అలాగే నగదు, వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. తిరుమలేష్ సంబంధించి ఇంకా 2 లాకర్లు తెరవాల్సి ఉంది. వీటిని ఈ రోజు ఏసీబీ అధికారులు వాటిని తెరిచి అందులో ఏమున్నాయనేది కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పి ఉన్నతాధికారులు చెప్తున్నారు. తిరుమలేష్ నిన్న నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరిగింది. కానూన్ నియామకంలో భాగంగా తిరుమలేష్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి చనిపోవడంతో అతని స్థానంలో ఈయన విధుల్లోకి రావడం జరిగింది. అయితే విధుల్లో చేరిన తర్వాత 2010లో విధుల్లో చేరినప్పటికీ చట్టంబేడు, తిరుపతి, రేణుగుంట పనిచేస్తున్న సమయంలో ఇతనిపై అనేక ఆరోపణలు రావడంతో గత ఏడాది అక్టోబర్ 24న తిరుమలేష్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా 8 చోట్ల ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే భయపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ లేదా వాట్సాప్ నంబర్ 9400440057 ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా ఏసీబీ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఈ రోజు జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి సాయంత్రానికి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏసీబీ డైరెక్టర్ జనరల్ కార్యాలయం కొద్దిసేపటి క్రితం పేర్కొనడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.